హలో యాస్పిరెంట్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అనేవి మనం 2 వీడియోస్ చేసాం. బట్ ఇంకా ఎగ్జాక్ట్గా నా యొక్క అనాలిసిస్లో చేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ దీన్ని చూడండి, తర్వాత మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. సో ఎగ్జాక్ట్ అని చెప్పలేం కానీ బట్ దగ్గరగా ఉండొచ్చు. ఇది నా అనాలిసిస్ మాత్రమే అండి, ఓకేనా? సో కట్ ఆఫ్స్ అనేవి నా యొక్క ఎక్స్పెక్టేషన్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ అందరూ ఏంటంటే 200 పైన వచ్చి 220 పైన వచ్చి అని చెప్పేసి ఎగ్జామ్ హాల్ బయటకు వచ్చేదాకా చెప్తా ఉన్నారు. కానీ బయటకు వచ్చాక మార్కులు చూసుకుంటే ఈ యొక్క కీల్తో అసలు 160కి 150కి పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అలా చెప్పి. సో ఈ విధంగా ఉందండి ప్రజెంట్ ట్రెండ్. సో బట్ ఓసీకి ఏంటంటే కొంచెం ఎక్కువ మార్క్సే రావాలి. ఓసీ ఉమెన్ ఉన్నారు, ఉమెన్కి రిజర్వేషన్ ఉంది. నెక్స్ట్ కొంచెం 5 మార్కులు ఒక బీసీకి, ఇంకొక 5 మార్కులు ఎస్సీకి, ఇంకొక 5 మార్కులు ఎస్టీకి అలా తగ్గుతాయి. ఎందుకంటే కొంచెం బాగానే పర్ఫామ్ చేశారు అందరూ. బట్ కీలో మిస్టేక్స్ వల్ల ఒక 5-10 మార్కులు, 5 ఇంకా 10 మార్కుల మినిమం అటు ఇటు డిఫరెన్స్ వస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు మీరు చెక్ చేసుకున్న దానికి తర్వాత యొక్క కీకి ఒక 10 మార్కులు డిఫరెన్సెస్ వస్తాయి. అది మీరు గమనించగలరు. నెక్స్ట్ ఏంటంటే కట్ ఆఫ్స్ అనేవి నేను చెప్తున్నా చూడండి. ఓసీకి 165 +/- అండి. 165 +/- ఎగ్జాక్ట్గా రావచ్చు ఈ యొక్క రేంజ్లోనే చూడండి కావాలంటే. తర్వాత బీసీఏకి ఒక 3-4 మార్క్స్ డిఫరెన్స్ వస్తుంది. ఈడబ్ల్యూఎస్కి ఒక 4-5 మార్క్స్ ఈ యొక్క ఫస్ట్ దానికి, ఈ యొక్క ఓసీకి దీనికి మహా ఇది డిఫరెన్స్. నెక్స్ట్ ఈ యొక్క ఎస్సీకి ఒక 155 అలా ఉండొచ్చు, ఎస్టీకి ఒక 150 ఉండొచ్చు అండి. నెక్స్ట్ పీడబ్ల్యూడి వాళ్ళు అందరికీ ఒక 140, 135 అలా ఉన్నా సరిపోతుంది. సో మినిమం 130 అయితే రావాలండి ఖచ్చితంగా. 130 మినిమం ఉండాలి, ఎందుకంటే ప్రజెంట్ ఉన్న పేపర్కి. సో 2025 మీ సంవత్సరం కావాలి. నెక్స్ట్ ఏంటంటే గ్రూప్ 1 కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాను ఈరోజు. సో ప్రతి ఒక్కరూ డెమో క్లాస్ కావాలంటే నాకు ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. ఎవరైతే పేషెన్స్గా, డెడికేషన్గా, కమిట్మెంట్గా ఉంటారో వాళ్ళే సక్సెస్ అవుతారండి. ఇప్పటి నుంచి కష్టపడాలి. చాలామంది జాయిన్ అయ్యారు గ్రూప్ 1. సో నా నెంబర్కి మెసేజ్ చేయండి. ఈవినింగ్ అనేది క్లాస్ ఉంటుంది, డెమో క్లాసు, అది వినండి. ఈ ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుందండి. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కూడా కావాలంటే జాయిన్ అవ్వచ్చు, ఓన్లీ ప్రిలిమ్స్ కూడా కావాలంటే జాయిన్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరు డెమో క్లాస్ వినండి, మీ ఐడియా వస్తుంది. 2 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయండి. సింగిల్ ఇన్స్టాల్మెంట్లో అందరు చెప్పే ఆ విధంగా లేదు నా దగ్గర. 2 ఇన్స్టాల్మెంట్స్లోనే పే చేయండి. చదవండి. మీరు ప్రాపర్గా సీరియస్గా ఉన్న వాళ్ళు చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్స్ కూడా ఇస్తున్నాను నేను. సో డైలీ క్వశ్చన్స్ ఇవ్వడం, నెక్స్ట్ ఈవినింగ్కి మోడల్ ఆన్సర్ ఇవ్వడం, మీరు రాసే ఆన్సర్స్ని అనాలిసిస్ చేయడం, ఎక్కడ మార్క్స్ మీరు ఇంకా బాగా బెటర్గా స్కోర్ చేయొచ్చు, కరెంట్ అఫైర్స్ ఎక్కడ యాడ్ చేయొచ్చు, ఇంకా ఎలా బాగా రాయాలి, డయాగ్రామ్స్ ఎలా యూజ్ చేయాలి, ఎథిక్స్, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. మెయిన్స్ కూడా స్పెషల్గా. సో ప్రిలిమ్స్ కావాల్సిన వాళ్ళు ప్రిలిమ్స్ జాయిన్ అవ్వచ్చు. మెయిన్స్ ఇప్పుడు ఉంటే మెయిన్స్ జాయిన్ అవ్వచ్చు. లేదు 2 ఒకటేసారి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతుంది సార్ అంటే ఇప్పటి నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు. తక్కువ ఫీజుతోనే ఉంటుందండి. సో మీరు కేవలం ఈ నెంబర్కి మెసేజ్ చేసి జాయిన్ అవ్వచ్చు. 2 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు. సింగిల్ ఇన్స్టాల్మెంట్స్ ఏం అవసరం లేదు. బట్ మీరు చదువుకోవాలా. నా ఉద్దేశం ఏంటంటే మీరు అందరు చదవడమే నాకు కావాలా. సో చదవండి సీరియస్గా. 2025 మీద అవ్వాలి. ప్రతి ఒక్కరూ ఎగ్జామ్స్ బాగా రాయాలి. చిన్న మిస్టేక్స్ చేయకూడదండి. గైడెన్స్ ఖచ్చితంగా కావాలి. గైడెన్స్ అనేది ఖచ్చితంగా కావాలి. మీరు ప్రాపర్గా డైలీ చదవాలి కన్సిస్టెంట్గా. అదొక్కటే మార్గం, ఇంకే మార్గం లేదు. ఓకేనా? సరే ఫ్రెండ్స్, అయితే నా నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు డెమో క్లాస్ కావాలంటే జాయిన్ అవ్వండి. ఓకేనా? నా నెంబర్ వచ్చే స్క్రీన్ మీద ఉంది కదా, 6381783248. ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. వాట్సాప్లోనే చేయండి, కాల్స్ అన్నీ చేయొద్దు. ఈవినింగ్ 4కి డెమో క్లాస్ ఉంటుంది, అది వినండి. అది విన్నాకే డెసిషన్ తీసుకోండి ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. తర్వాత మెయిన్స్ చాలామంది జాయిన్ అయ్యారు. సో మెయిన్స్ లిమిటెడ్ సీట్స్ ఉన్నాయండి, ఎందుకంటే 81 మందే క్వాలిఫై అవ్వడానికి ఉంది కదా. సో లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. సో మెయిన్స్ ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు మెయిన్స్ కావాలన్నా గ్రూప్ 1 జాయిన్ అవ్వచ్చు, ప్రిలిమ్స్ కావాలన్నా జాయిన్ అవ్వచ్చు, బోత్ కావాలన్నా జాయిన్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, అయితే ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుస్తాండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.